దొరికిన ప్లేసులు ఉన్నాయి ఈ మధ్యన విపరీతంగా. అలాగే మనకి ఆయిల్ అండమాన్ దగ్గర దొరుకుతుంది అని తేలింది. దాంతో పాటుగా ఇంకా కొత్త ఏరియాలు ఎత్తుకుతున్నారు. సముద్ర మదనం చేయమని చెప్పి సముద్ర మదనం ఒక ప్రాజెక్ట్ పెట్టారు దానికోసం. మొత్తం సముద్రంలో ఎక్కడెక్కడ ఆయిల్ దొరుకుతుంది అనేది ఇంతవరకు మనం సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నాం. అది సక్సెస్ అయిందంటే గనక మనకి ఒక 4-5 ఏరియాస్ లో దొరికింది అనుకోండి, మనం అసలు ప్రపంచాన్ని సంగతి మర్చిపోవచ్చు. కానీ E20తో ఒక రకంగా ఓకే సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే అది ఒక పెద్ద మర్చగా ఉండిపోదా? ఏముంటది, ఆపేస్తారు. అది ఆపేసేసి మళ్ళీ మామూలు పెట్రోల్. అప్పుడు మరి దీని ధర పెరిగిపోదా? పెట్రోల్ ధర క్రైసిస్ పెరిగిపోదా? తప్పుకోవాలి కదా. ఇప్పటికే కావాలంటే కావాలంటే ఎట్లాగే. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరగాల్సింది. మొన్న పెరుగుతున్న దాన్ని మొన్న ఆగింది కాబట్టి కంట్రోల్ అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయి మళ్ళీ లేదంటే వాహనదారులని ఎలక్ట్రిక్ వైపు హైడ్రోజన్ వైపు ప్రోత్సహిస్తూనే ఉన్నారు కదా. సబ్సిడీలు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇళ్లలో ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ మెజర్స్ విపరీతంగా చేస్తున్నారు. సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. పూర్తిగా వస్తే గానీ తెలియదేమో దీనికి సంబంధించి. రైట్, చూద్దాం.